అందరికీ వందనాలు. వయసులో మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లరా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమైన మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ కృపలో మీ చిత్తంలో మరొకసారి ఆయన మీ పాదం మీద మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్కులు వాగ్దానాలు ప్రభావ మట్టంటి దీవెనలు దేవా మట్టంటి నాయన 91వ కీర్తనలో మీరు దేవా మా కొరకు పొందుపరిచి ఉండగా దేవా మట్టంటి మేము చదువుట ద్వారా దేవా మట్టంటి ప్రభావ మేము ఎంతో స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. అలాగే ప్రభావ మట్టంటి నాయన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ప్రభావ విశేషంగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని నాయన మట్టండి నాయన చక్కగా మట్టండి అర్థం చేసుకుని మా హృదయాల్లో మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీవో ప్రభావ మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగి దేవా మట్టండి చెవులు దేవా మట్టండి మీ వాక్యాన్ని దాచుకునే హృదయాన్ని దేవా మెండుగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్తోత్రాలు నడిపించమని ముందున్న సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను ద్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. 54వ కీర్తన. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు. దేవా, నా ప్రార్థన ఆలకింపు, నా నోటి మాటలు చెవిని పెట్టు. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూతున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కాదు. ఇదిగో దేవుడే నాకు సహాయం, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించి నీ సత్యమును బట్టి వారిని నశింపచేయు. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించాను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించున్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుతుంది. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు. ఆశతో ఆసక్తితో ప్రాతకాలం మీ సన్నిధానంలో చేరినటువంటి మీ బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ ప్రభా, ఈ ఉదయకాలం కీర్తన 54 వాక్యించాడు మా కొరకు ఆశీర్వదించి దీవించి మహిమను పొంది యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 54వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. జిఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాదా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము అని పైన చిన్న అక్షరాలతో వ్రాయబడింది. ఈ 54వ కీర్తన నుండి 60వ కీర్తన వరకు మనం చదువుతూ ఉంటే దావీదు దేవా, శత్రువు నుండి నన్ను తప్పించు, నన్ను విడిపించు, నన్ను కాపాడు అనేటటువంటి ప్రార్థన మనకు పదే పదే చాలా ప్రత్యేకంగా ఈ కీర్తనలో కనబడుతుంది.
54వ కీర్తన చిన్న కీర్తన. ఈ కీర్తన ప్రారంభం, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు. 6వ వచనంలో యెహోవా నీ నామము ఉత్తమం, దేవుని పేరు. భక్తుడు క్యాల్విన్కు ఈ కీర్తన చాలా ఇష్టం. నీ నామమును బట్టి నన్ను రక్షింపు. ఇదే కారణము మనం ఈ వాక్యాన్ని, ఈ కీర్తనను ధ్యానం చేస్తూ ఉండగా దావీదు ఏ పరిస్థితిలో వ్రాసాడు అంటే, తన వారే తనను పట్టించడానికి వారు సౌలుని పిలిచినప్పుడు దావీదు తప్పించుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాసింది. సౌలు చేత తొలగబడినటువంటి కాలంలో దావీదు ఈ కీర్తన వ్రాసింది. మరి మనల్ని ఎవరు తరుగుతూ ఉన్నారు? ఒక విధంగా మనం కూడా తరుముబడుతూ ఉన్నాం. మనకు ఆశ్చర్యం ఎవరు? దావీదుతో కూడా కలిసి మనం ఇలాగ ప్రార్థించాలి, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు. దేవుడు రక్షించేటటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటినప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన రక్షించేటటువంటి నామం. ఇంకా చెప్పాలి అంటే మోషే ఇశ్రాయేలీయులను విడిపించడానికి మునుపు దేవుడు తనతో హోరేబు కొండ దగ్గర మాట్లాడేటప్పుడు, దేవా నీ పేరేమి, 3:13 నిర్గమకాండం, నేనేం చెప్పాలి, ఆయన పేరు ఏమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాలి. నేనున్నాను, ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నాను అని చెప్పాడు దేవుడు. నేను ఉన్నాను. ఒక చక్కని సువార్త గీతం ఉంది. ఆ పాటలో ఏమని ఉంటుందంటే, అన్న వస్త్రములందు ఆశయించుకలేక అన్నా అని సేవింతులే, ఓ యేసునాదా అన్నా అని సేవింతులే, ఉన్నానంచు చెప్పుచున్నవాడవు కావా, ఉన్నావు నాకేమిలే ఓ యేసునాదా. అంటే నాకేం భయం లేదు యేసు ప్రభు, భారములన్నిటికీ నీవే అనుచు నిర్భయుడనై ఉన్నానులే, ఓ యేసునాదా నిర్భయుడనై ఉన్నానులే అని స్వార్థ గీతం ఒకటి ఉన్నది, చక్కని గీతం. నేనున్నాను అని యుగ సమాప్తి పర్యంతం నేనున్నానని మొదటి శతాబ్దంలో శిష్యులతో చెప్పాడు. ఈ దినాల్లో, అంచె దినాల్లో సహా ఇదిగో నేను మీతో ఉన్నాను అని ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 54వ కీర్తన మొదటి వచ్చింది, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చు. పరాక్రమం, యుద్ధం చేసేటటువంటి వారు వారి శూరత్వం, పరాక్రమం. దేవుడు మీ శత్రువులతో లేక మన శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఆయన న్యాయం తీరుస్తాడు. గమనిద్దాం. 2వ వచనం, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టి. దేవునికి సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించు. దేవుడు మన ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడుగా ఆయన ఉండాలి. దేవా నా ప్రార్థన ఆలకించు. మొరపెట్టేటటువంటి వారికి ఆయన సహాయం చేసేటటువంటి వాడు. నీ పెదవుల నుండి నీవేం మాట్లాడుతూ ఉన్నావు, ఎటువంటి అంతరంగము హృదయంలో నుండి భారంతో. కొన్ని మార్లు మనం హృదయంలో చాలా వేదన ఉంటుంది, కొన్ని మాటలే మాట్లాడతాం, మూలుగు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, గొంతు పెగలు. అయినా మన పెదవుల నుండి వచ్చేటటువంటి మాటలు, మన హృదయ భారం ఆయన చూస్తూ ఉంటాడు. నా నోటి మాటలు చెవిని పెట్టుము. 3వ వచనం, అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూస్తున్నారు. ఈ కీర్తన అంతా మనం 7 వచనాలు అయిన తర్వాత ఈ జిఫీయులను గురించి మనం చూస్తాం. జిఫీయులు యోగ వంశస్థులు, దావీదు యొక్క వంశానికి చెందినటువంటి వారు. వారే దావీదుకు వ్యతిరేకంగా పనిచేసినందువలన
వారిని దావీదు అంటూ ఉన్నాడు, వారిని అన్యులుగా ఎంచుకున్నాడు. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుతున్నారు. ఆ పైన చిన్న అక్షరాల్లో మనం చదువుకున్నాం. జిఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు, మేము దావీదుని పట్టిస్తాం, రాజా సౌల మీరు రండి, మేము మీకు దావీదుని పట్టిస్తాం అని చెప్పేసేసి వారు సౌలును తమ ప్రాంతానికి ఇన్వైట్ చేసి, అది కాంటెక్స్ట్. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు. ఈ అన్యులు ఎవరు అంటే జిఫీలు. ఎవరు సొంతవారు, ఎవరు అన్యులు? దేవుని బిడ్డలే మన సొంతవారు. ఎవరు అన్యులు? మన బంధువులైనా, మన రక్త సంబంధికులైనా యేసుక్రీస్తు ప్రభువులో లేని వారు ఒక విధంగా వారు అన్యులే అవుతారు. ఎందుకంటే నిత్యత్వంలో వారు మనతో ఉండగలరు. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుతున్నారు. దేవా, నేను పరిమితమైన శక్తి కలిగిన వాడిని, నాకు సైనిక బలం అంత లేదు, అలసిపోయాను, తరమబడుతూ ఉన్నాను, శక్తిహీనుడను, బలహీనుడను, దేవా సహాయం దయచే. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుతున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. వారు సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు, వారు శరీరీతిగా బలం కలిగినటువంటి వారు, కానీ దేవా నీ వారితో లేవు, నీ వారి ముందు లేవు, వారికి నీ భయం లేదు, వారికి నీ చిత్తానికి వచ్చినటువంటి గ్రహింపు లేదు. అందుకే వారు నా మీద ఈ విధంగా కుట్ర పన్నారు, వారు నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, నన్ను అప్పగించాలి అని చెప్పేసేసి సౌలుతో కూడా కలిసి నన్ను తరుగుతూ ఉన్నారు. ఇది దావీదు యొక్క ఆక్రందన. 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మన సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కీర్తనకాడు అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఇస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? దేవుడే మన సహాయం. ద లార్డ్ ఈజ్ అవర్ హెల్ప్. అంతే. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఆకాశం వైపు, పరం వైపు మనం కన్నులెత్తి దేవుని వైపు చూడవలసినటువంటి వారు. దేవా, నీవు తప్ప మాకు సహాయం చేసేవారు మరి ఎవ్వరూ లేరు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కొన్నిసార్లు నువ్వు చాలా కృంగిపోతావు, నువ్వు చాలా మార్లు కృంగిపోతూ ఉన్నావు. ఈ పరిస్థితిని కూడా దేవుడు నీకు దీవెనకరంగా మార్చగలడు. ప్రభువే నేను ఆదరిస్తాను, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మన మనసు చాలా మార్లు శరీరం బలంగా ఉన్నా, కొన్నిసార్లు శరీరం బలహీనంగా ఉన్నా, మనసు బలంగా ఉండటం ఉంటుంది, బలహీనంగా ఉండటం ఉంటుంది. మనం అనుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటే మైండ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మనకన్నీ ప్రతికూలంగా అన్ని ఎదురొస్తున్నాయి అంట, అంటే వ్యతిరేకంగా ఉంది, చాలా కృంగిపోతూ ఉంటాం. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. తనతో కొందరు ఉన్నారు, మంచిగా యుద్ధం చేయగలిగినటువంటి వారు, యోధులు ఉన్నారు, వారిని బట్టి నాకు ఆదరణ అని దావీదు చెప్పటం లేదు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 5వ వచనములో, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయు. ఎందుకండి దావీదు ఇలాగ ప్రార్థన చేశాడు? ఎందుకు దేవుణ్ణి ఇలాగ అడిగాడు? శత్రువుల యొక్క కీడు వారి మీదికి ఎందుకు రప్పించమన్నాడు? సామెతల గ్రంథంలో 26వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఉంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చింది. మనుషులు ఇతరులకు ఏది జరగాలి అని కోరుకుంటాడో కీడు అది వాని మీదికే వస్తుంది. దేవా, వారు నాకు కీడు కోరారు, వారు నాకు అపకారం చేయాలని ఉద్దేశించారు, కాబట్టి అది వారి మీదకే రప్పించడం అది దేవుని న్యాయానికి సరిపోతుంది. వారిని నశింప చేయమని ప్రతీకారం తీర్చుకోవటం లేదు సుమా, దేవుని న్యాయాన్ని తాను అప్పోలు చేస్తూ ఉన్నాడు. దేవుని న్యాయాన్ని మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను, అది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ధర్మం, సిద్ధాంతం. తమ వంశీయుడైనటువంటి దావీదుకు వ్యతిరేకంగా వారు ఇంకా నమ్మించి ఉంటారు. దావీదు, నువ్వు మావాడివే కదా, నువ్వు సేఫ్గా ఉండు అని.
అవతలికి వెళ్ళి సౌలుతో రండి మేము అతన్ని పట్టించేసేస్తాం దావీదును, మా మధ్య ఉన్నాడు కదా, మేము చక్కగా మీకు అప్పగించేసేస్తాం, మాకు ఏమి ఇస్తామని బేరం కుదుర్చుకున్నారేమో, లాభం ఏముంటుంది, మాకు ఎంత బహుమానం ఇస్తావు, మాకు ఏ పొజిషన్ ఇస్తావు, రాజ్యంలో మాకు ఏ స్థానం ఇస్తావు అని చెప్పేసేసి బహుశా కొందరు సౌలుతో ఒక ఒప్పందానికి వచ్చారేమో. 2 పర్యాయాలు ఇది జరిగింది. మనం చివరిలో చూస్తాం ఆ భాగాన్ని. మొదటి సమూయేలు గ్రంథంలో ఆ 2 వృత్తాంతాలు 2 భాగాలు మనం చూస్తాం. 2 పర్యాయాలు. ఒక పర్యాయం అయితే దావీదు మోసపోయాడు, మరి 2వ పర్యాయం కూడా 2వ పర్యాయం బహుశా దావీదుని వారు నమ్మించి ఉండలేకపోయి ఉంటారు. కానీ దావీదు ఫలాని స్థలంలో మనం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే జీపు అరణ్యంలోనే ఉన్నాడు అని వారు రూఢిగా తెలుసుకున్న తర్వాత ఈ జిఫీలు మళ్ళా సౌలు దగ్గరకు వెళ్ళి సౌలు పిలుచుకొస్తారు. అందుకొరకే నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదికి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచ్చు. ఇది ప్రతీకార వాంఛతో చేసిన ప్రార్థన కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. సౌలు నశించాలని సౌలు కొరకు చేసినటువంటి ప్రార్థన కాదు. ఎందుకంటే 2 పర్యాయాలు సౌలు దావీదు చేతిలో దొరికాడు, అయినా ప్రాణం తీయలేదు, కీడు చేయలేదు. సుమ యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపను అన్నాడు. కనుక దావీదు సౌలును గూర్చి ఈ వచనం రాయలేదు, జిఫీలను గూర్చే ఈ వచనం రాశాడు. ఎప్పుడైతే నీవు నా శత్రువులను త్వరగా చేస్తావో దేవా, స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. స్వేచ్ఛార్పణలు దేవునికి మనం ఇచ్చేటటువంటి కానుకల అర్పణలు మనపూర్వకంగానే మనం ఇవ్వాలి, కానీ బలవంతాన్ని బట్టి లేక ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది ఇలా చేయాలని అని బలవంతంగా మనము చేయటం కాదు, కానీ ప్రేమించి. దేవుని సేవ కూడా అంతే. ఎవరో మనల్ని గుర్తిస్తారు, ఎవరో మనకు ఏదో ఘనత ఆపాదిస్తారు అని కాదు, దేవుని ప్రేమించి మనము దేవుని కొరకు సేవ చేయడం. సేవ అలానే విస్తరించింది. 20వ శతాబ్దంలో సేవ అలానే విస్తరించింది. ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సేవ చేశారు, ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చి దేవుని పరిచర్య కొరకు సంపూర్ణంగా అప్పగించుకుని దేవుని సేవ చేశారు. అందును బట్టే సువార్త వెలుగు అనేకులను దర్శించింది, అనేక దేశాలు వెలిగించింది, ప్రాంతాలను వెలిగించింది. రక్షణను వారు అనుభవించగలిగారు. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించాను. 6వ వచనంలో మరలా భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ నామము ఉత్తమం, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ పేరును బట్టి, శ్రేష్టమైనటువంటి పేరు, ఉత్తమమైనటువంటి పేరు, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అని మనం పాడుతూ, శ్రేష్టమైనటువంటి పేరు. కనుక ఆయన పేరును బట్టి, ఆయన తన పేరుకు తన స్వభావానికి తగినటువంటి వాడు, ఆయన తన పేరుకు స్వభావానికి తగినవాడు. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ పేరును బట్టి అత్యున్నతంగా హెచ్చించబడిన నామం, పరలోకంలో, భూమి మీద, పాతాళంలో యేసుక్రీస్తు ప్రభు పేరును మించింది లేదు. అందుకే ఆయన మనలను ఉద్ధరించాడు. నాశనకరమైన జిగట గల దొంగ ఊబి నుండి ఆయన మనలను పాపం నుండి పైకి లేవనెత్తాడు, పాపపు జ్ఞప్తి లేకుండా చేశాడు, బండపైన పాదాలు స్థిరపరిచాడు, నూతన గీతం మన నోట్లో ఉంచాడు. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. 7వ వచనం, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆ పైన ప్రారంభంలోనే 54వ కీర్తనలో నన్ను రక్షింపుము అన్నటువంటి దావీదు మరి 7వ వచనం వచ్చేసరికి విడిపించి ఉన్నాడు అంటూ ఉన్నాడే. విడిపించాడా? ఇంకా విడిపించలా. విశ్వాసంతో ఈ మాట చెప్తూ ఉన్నాడు, నా సమస్య తొలగిపోలేదు, ఆపదలన్నిట్లో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఈ వచనం మనం ఈ దినం ప్రామిస్ గా తీసుకుందాం, దేవుని వాగ్దానంగా మనం స్వీకరిద్దాం. కీర్తన 54:7,
ఆపదలన్నిటిలో నుండి, కొన్నిట్లో నుండి వెళ్ళి అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుతున్నది. ఈ జిఫీలు వారు విత్తిండే దేవుడు వారి మీదకి తీసుకుని వస్తాడు. ఇది దావీదు ఉద్దేశించాడు. ఇప్పుడు ఈ జిఫీలను గురించి నేను మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలోనికి రండి. 23వ అధ్యాయం 9వ వచనం. జిఫీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు వద్దకు వచ్చి యోషిమోనుకు దక్షిణంలోనున్న అఖీలామన్యులోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే రాజా, నీ మనోభీష్టమంతా చొప్పున దిగురము, రాజ్యమైన నీ చేతికి అతనిని అప్పగించట మా పని. అప్పుడు సౌలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళతో నెగోషియేట్ చేశాడు. దావీదు చాలా యుక్తి గలవాడు. 22వ వచనంలో అంటాడు, మీరు చాలా జాగ్రత్త, అతను ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడో కనిపెట్టండి, మరుగుతావులు నాకు తెలియజేయండి, నేను వస్తాను. 23వ వచనం. అప్పుడు నేను మీతో కూడా వద్దును, అతడు దేశంలో ఎక్కడ ఉండి నన్ను యూదా వారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును. ఎవరసలు ఈ జిఫీలు? దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలోనికి రండి. 4వ అధ్యాయం 16వ వచనం. దానికి ముందుగా మొదటి వచనం, యూదా కుమారులు ఎవరనగా యూదా వంశావళి వ్రాయబడి ఉన్నది. మొదటి దినవృత్తాంతము 4:1. 16వ వచనం వచ్చేసరికి యహల్లెలు కుమారులు జీపు, జీఫా, ఈరియా, అషర్యేలు. ఈ జీపు, జీఫా వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళే జిఫీ, యూదా వంశస్థులు. దావీదు ఎవరు? దావీదు యూదా వంశస్థుడే. సౌలు ఎవరు? సౌలు బెన్యామీనీయుడు. బెన్యామీనీయుడు మాత్రమే కాదు, సౌలు తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి విషయం తనకు తెలియపరచబడినప్పుడు సౌలే తాను చెప్పినటువంటి మాట మొదటి సమూయేలు 9వ అధ్యాయం 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? ఆ గోత్రంలో గుర్తింపు కలిగిన పెద్ద గోత్రం ఏమి గొప్ప గోత్రం కాదు. ఆ గోత్రంలో వీరి కుటుంబం కూడా కీష్ కుటుంబం, సౌలు యొక్క తండ్రి కుటుంబం. భాగ్యవంతులే గాని ఎన్నిక కలిగినటువంటి వారు కాదు. ఈ జిఫీలకు బహుశా ఏమని ఉంటుందంటే, దావీదు మా వంశస్థుడే, మా తెగకి చెందినవాడే, ఇంకా మన భాషలో చెప్పాలంటే మా కులస్థుడే. ఇతను ఎందుకు సింహాసనానికి వెళ్ళాలి? మనకు దొరకనటువంటి అవకాశం ఇతనికి ఎందుకు రావాలి? కొంతమంది మనస్తత్వం ఎలాగుంటుందంటే, నాకు దొరకనిది ఇతరులకు కూడా మేలైనది దొరకకూడదు. చాలా భయంకరమైన మనస్తత్వం. నేను నాశనమైనా చేస్తాను కానీ ఆ వస్తువును పాడైనా చేస్తాను కానీ ఆ వస్తువుని ఇంకొకటి వాడుకోకూడదు. మావాడే, మా యూదా గోత్రానికి చెందినవాడే దావీదు. ఇతను రాజు అవుతాడా? బెన్యామీనుడు అతన్నే రాజు కాదు. అతను మాకు ప్రామిస్ చేశాడు. ఏమని? పదవి ఇస్తానన్నాడు, డబ్బు ఇస్తానన్నాడు, అది ఇస్తానన్నాడు, ఇది ఇస్తానన్నాడు. చూచారా ఈ జిఫీలు ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. కొన్నిసార్లు మనం యేసుక్రీస్తు ప్రభువుని బట్టి రక్షించుకునే నిమిత్తం మన వారిని ప్రేమించాలి. పౌలు భక్తుడు రోమాపత్రికలో ఏమంటాడు? రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఎందుకంటే వారిని రక్షించుకోవటానికి. అంతేగాని వారు దేవుని చిత్తానికి లోబడినటువంటి వారైతే చాలా మార్లు మనం మన బంధువులను బహుగా ప్రేమించడం, వాళ్ళ కోసం జీవితాన్ని అంతటి అప్పగించుకోవటం దేవుని చిత్తమో కాదు వ్యక్తులు తెలుసుకోవాలి.
విశ్వాస అయినటువంటి వ్యక్తి, నేను దేవుని మాట నీ మాట రెండు మాటలు నా ముందు పెట్టి తీర్చుకోమంటే నీ మాట దేవుని మాటకు సరిపోతే నేను తీసుకుంటా, వ్యతిరేకమైతే నేను ప్రక్కన పెట్టేస్తాను. నీవెవరైనా నాకు పర్వాలేదు, నీవెవరైనా సరే. నేను చెప్పిన మాట నీ వినవా, నాకు దేవుడే ఎక్కువ. ఎందుకంటే నిత్యత్వం ఉండబోయే దేవునితో, దేవుని చిత్తమే నేను చెయ్యాలి. నీ ఇష్టాన్ని నేను చేసి నష్టపోతాను. జిఫీలు వీరు చాలా భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఇప్పుడు రండి అన్నారు కదా, రండి అన్నప్పుడు సౌలు వచ్చాడు. సౌలు వచ్చి 26వ వచనం, సౌలు పర్వతం ఈ తట్టును, దావీదు అతని జనులు పర్వతం ఆ తట్టును పోవచ్చుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచు ఉండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొని వాళ్ళని వారిని చుట్టుకొనిచూ ఉండ్రి. ఒక దూత వచ్చి ఫిలిస్తీన్లు వచ్చారు, త్వరగా దండెత్తి వచ్చారు రమ్మంటే అప్పుడు దావీదును తరవటం అని వెళ్ళాడు. ఇది మొదటి సంఘటన, 23వ అధ్యాయం మొదటి సమయం. ఇంకొక సంఘటన మొదటి సమయం 26వ అధ్యాయం. అంతటా జీఫీయులు గిబియాలో సౌలు వద్దకు వచ్చి దావీదు యోషిమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీపు అరణ్యములో దావీదు వెదుగుటకు జీపు అరణ్యమునకు పోయెను. ఇది రెండవ భాగం. ఒక పర్యాయం వీరు అప్పగించాలని ప్రయత్నించారు, వీరు పడలేరు. బహుశా బహుమానం సౌలు ఇచ్చేటటువంటి గిఫ్ట్ దాని మీద వారికి చాలా ఆసక్తి లేక సౌలు వారికి చెప్పినటువంటి పొజిషన్, ప్రామిస్ చేసినటువంటి పొజిషన్ మీద మనసు ఉంది. రెండవ మారు ప్రయత్నం చేశారు, రెండవ మారు కూడా దావీదు తప్పించుకున్నారు. చూచారండి, ఆ సందర్భంలో 54వ కీర్తన దావీదు రాశారు. విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా, ప్రభువును ప్రేమించేటటువంటి వారంగా మనం నేర్చుకోవలసినటువంటి, గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, నావాడు లేక మనవారు, మన కులస్తులు, మన ప్రాంతానికి చెందినవారు, మన భాష మాట్లాడేవారు అని చెప్పి దేవుని చిత్తం తెలుసుకోకుండా వారిని ప్రేమించి, అభిమానించి, మేలు చేసి కీడు పొందాల్సి వస్తుంది. జాగ్రత్త సుమా. నీవు ఎవరికైతే మేలు చేస్తావో నీ వాళ్ళే నీ కీడు చేస్తారు. అదేమంటే నేను వాడి బంధువులేనండి, నీ పేరు వాడుకుంటాను కొన్ని మాట, నీ మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తాం. అంతేకాదు మోసగించడానికి కూడా ప్రయత్నిస్తారు. మనం మన వాళ్ళని దగ్గరకు రానిస్తాం, వాళ్ళేమో మోసగిస్తారు. కాబట్టి జాగ్రత్త సుమా. మన జీవితంలో మనం దావీదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, జీఫీలు 2 పర్యాయాలు సౌలుకు దావీదును పట్టించడానికి ప్రయత్నం చేశారు. దావీదు త్వరలో పడ్డాడు. అది దావీదు వృత్తాంతం. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. 6వ వచనం, యెహోవా నీ నామము ఉత్తమం. మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. అదే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆదికాండ గ్రంథంలో దేవుడు అబ్రహాముకు నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్పేసేసి తాను అబ్రహాముతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట 17వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనం, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యాడు. సర్వశక్తి గల దేవుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఎల్ షద్దాయ్, ఏల్ శబ్దం దేవునికి చెంది. ఆయన నామం శక్తి కలిగినటువంటి దేవుడు, రక్షించేటటువంటి దేవుడు, సదాకాలం మనతో ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు, నేనున్నాను అని చెప్పినటువంటి దేవుడు. ఆయన నామం ఎంత ఉత్తమమైన. మనం ప్రభు తట్టు చూద్దాం. దయచేసి తలను వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
54వ కీర్తనలో భక్తుడు దావీదు తాను రచించినటువంటి దైవజ్ఞానం శత్రువు చేత తరుముబడినప్పుడు తాను రాసినటువంటి ఈ కీర్తన ఉత్తమమైనటువంటి మీ నామాన్ని బట్టి, రక్షణార్థమైనటువంటి మీ నామాన్ని బట్టి మీరు నన్ను కాపాడు, మమ్మల్ని బలపరచుము. దావీదును స్వంత వారే, తన యూదా వంశస్థులే, చీఫీలే తన సౌలును పట్టించడానికి ప్రయత్నం చేశారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో మీరు దావీదును బలపరిచారు. దేవా, మీరు మాకు తోడయండి, ఈ దినాల్లో మమ్మల్ని బలపరిచేటటువంటి దేవుడు, మీ నామమును బట్టి మమ్మల్ని రక్షించు, ఉద్ధరించు. ఏ వ్యాధులు, సీజనల్ డిసీజెస్ తలెత్తుతాయో తెలియదు. మా ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటివో మేము కొంతమటికి అంచనా వేయగలం. అయితే సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు, మమ్మల్ని చూచే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు మీరున్నారు కనుక యేసు ప్రభువా మీకు స్తోత్రాలు. మేము మీ వైపు చూస్తున్నాం. దేవ సహాయం దయచేయండి, కృప చూపు, బలపరచు, మీ క్షేమం దయచేయండి. మీ కృపను మమ్మల్ని అప్పగించుకుంటూ మరి ప్రతి కుటుంబంలోని ప్రతి బిడ్డను, షారోన్ సంఘానికి చెందినటువంటి వ్యక్తులను, విశ్వాసులను దీవించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారు ప్రత్యేకమైన అక్కర్లు కలిగి ఉంటున్నారు. వారి దయతో జ్ఞాపకం చేసుకుని మీ కృప వారికి తోడుగా ఉంచండి. ఉదయకాలం మీరు ఇచ్చిన సమయం కొరకు స్తుతిస్తూ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.